జీవులందరినీ కూడా నేను తీసుకొని వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి, వాళ్ళందరినీ కూడా ముక్తి లభించే విధంగా వాళ్ళందరికీ కూడా నేను ప్రచారం చేసి తర్వాత వీళ్ళందరితో పాటు నేను పైకి వెళ్తాను. అప్పుడు నాకు అసలైన ఆనందం, అసలైన సంతోషం. అది ప్రహ్లాద్ మహారాజ్ యొక్క హృదయం, ప్రార్థన. అటువంటిదే ప్రభుపాల్ వారి కోరిక, అదే మన ఆచార్యుల యొక్క భావన. సో అదే ఉద్దేశంతో ప్రభుపాల్ వారు బృందావనాన్ని వదిలేసి ఇక్కడికి అమెరికాకు వచ్చారు. సో చూస్తున్నారు ప్రభుపాల్ వారు అక్కడ నుంచి ఆ బస్సులో టన్నల్లోంచి కూడా ఆ బస్సు బయలుదేరి ఎన్నో గంటల తరబడి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి తర్వాత ఆ సిటీలోంచి బయటపడింది. సిటీ నుంచి బయటకు వెళ్ళి బస్సు తర్వాత అక్కడ సిటీ అవతల నుంచి ఇంకా అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి ప్రభుపాల్ వారికి. కొంచెం పెన్సిల్వేనియా యొక్క కంట్రీ సైడ్ అంటే ఊర్లు అక్కడ ఉన్న మిగతా ప్రాంతాలు కూడా చూసుకుంటూ ప్రభుపాల్ వారు ఫైనల్గా బస్ స్టాప్ వచ్చింది, అక్కడ పెన్సిల్వేనియా దగ్గర దిగారు. అక్కడ గోపాల్ అగర్వాల్ రెడీగా నించున్నాడు. ఆయన తన బండి వేసుకొని వచ్చాడు, వోక్స్వేగన్ కార్ని, ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే ఇప్పుడు పెన్సిల్వేనియా బస్ స్టాండ్ నుంచి వాళ్ళ బట్లర్ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాలి మరి. సో ప్రభుపాల్ వారి దగ్గర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. ప్రభుపాల్ వారి చూడగానే వెల్కమ్ స్వామీజీ అనేసి పదే పదే నమస్కరిస్తూ ఆయన ఇలా వంగి ప్రణామం చేశారంట. వెల్కమ్ స్వామీజీ, వెల్కమ్ స్వామీజీ అని. సో ప్రభుపాల్ వారిని వెంటనే గుర్తించి ప్రభుపాల్ వారిని తన బండిలోకి ఎక్కించుకొని సో ప్రభుపాల్ వారు తీసుకొని వెళ్తున్నారనమాట. ప్రభుపాల్ వారు ఆయనకి ఉత్తరం ముందే రాశారు, ఈ సమయానికి ఇక్కడ నేను చేరుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా ఆయన పిక్చర్ అంటే ఆయన ఫోటో ఒకటి ప్రభుపాల్ వారు పంపించారనమాట ముందే లెటర్తో పాటు, గుర్తించడానికి. మరి నన్ను ఎలా గుర్తుపడతారు మీరు, నేను ఎప్పుడు చూడలేదు కదా. సో అందుకనే ఫోటో కూడా పంపించారనమాట. సో గోపాల్ అగర్వాల్ చూసి అప్పుడే తప్పకుండా నేను పికప్ చేసుకుంటానని ఆయన వచ్చారు అక్కడికి స్వయంగా. సో గోపాల్ అగర్వాల్ కారులో తీసుకొని వెళ్ళారు. సో సెప్టెంబర్ 20వ తారీఖు పొద్దున్న 4 వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అప్పటికి ప్రభుపాల్ వారు ఎంతో అలసిపోయి ఉన్నారు. రోజుల పైన ప్రయాణం చేస్తూ ఇప్పుడు గంటల బస్సులో ప్రయాణం చేస్తూ అక్కడికి చేరుకున్నారు. సో దాని తర్వాత ఆయన్ని ప్రభుపాల్ వారిని అన్నారు వాళ్ళు, మీరు ఇక్కడే కౌచ్లో పడుకోండి లివింగ్ రూమ్లోనే, అంటే సోఫా లాంటిది. సో ఎందుకంటే మీరు చాలా అలసిపోయారు, తర్వాత మనం చూద్దాం విషయాలని. సో ప్రభుపాల్ వారు అంటారు, అదే అక్కడ ఈయన ఆ ఏరియా అంతా బట్లర్, ఆ ఏరియాలో అందరూ కూడా ఎక్కువ మంది ఉండేది మ్యాక్సిమం అందరూ క్రిస్టియన్సే, అమెరికన్లే అందరూ. అక్కడ భారతీయులు ఎవరు లేరు. మొట్టమొదటి భారతీయుడు అక్కడికి వెళ్ళి నివసించిందంటే ఈయనే, గోపాల్ అగర్వాల్ అనమాట. సో వాళ్ళు నివసించిన అపార్ట్మెంట్ అనేది చిన్న అపార్ట్మెంట్, అక్కడ మిడిల్ క్లాస్ సొసైటీ, టౌను, ఫ్యామిలీలు ఉన్నాయి అక్కడ చుట్టుపక్కలంతా కూడా. వీళ్ళు ఉండే అపార్ట్మెంట్లో పైన అంతస్తులో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, వాళ్ళ పిల్లలు పడుకుంటారు, అందులో ఉంటారు. ఇంకా డైనింగ్ హాల్, కిచెన్ అవన్నీ ఉన్నాయి. పెద్ద అపార్ట్మెంట్ ఏం కాదనమాట. సో వాళ్ళు చూశారనమాట, అరే ప్రభుపాల్ వారు ఉండడానికి మరి అంతగా స్థలం మన దగ్గర లేదు. సో దగ్గరలో ఉన్న ఒక YMCA బిల్డింగ్లో ఒక రూమ్లో ప్రభుపాల్ వారిని అక్కడ ఉంచారనమాట. అది జస్ట్ ఒక 7-8 బ్లాక్స్ అంటే 7-8 బిల్డింగ్ల తర్వాత ఉందనుకోండి, సంథింగ్ అలా కొద్ది దూరంలోనే ఉన్న YMCA బిల్డింగ్లో ఒక రూమ్ చూసి ఉంచారు. సో ప్రభుపాల్ వారిని అక్కడ షిఫ్ట్ చేశారనమాట. కానీ దానికన్నా ముందే ప్రభుపాల్ వారు రాగానే అసలు వాళ్ళు ముందు ఊహించలేదన్నమాట ప్రభుపాల్ వారు ఈయన స్వామీజీ మా దగ్గరికి వస్తారు అని కూడా. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎన్నో లెటర్లు ఇలా వాళ్ళ నాన్న అడిగినప్పుడల్లా మన గోపాల్ అగర్వాల్ పంపించేవారనమాట స్పాన్సర్షిప్ లెటర్. సరే మీరు ఆ స్వామీజీకి స్పాన్సర్షిప్ లెటర్ ఆయనకి ఈయనకి అడిగిన వాళ్ళందరికీ పంపించేసేవారు, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. సో ఆయన అనుకున్నాడు ఇలాగే ఇంకొకరికి అడిగారని పంపించేశారు వాళ్ళ నాన్న కోరిక మేరకు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు వచ్చేసారు. వాళ్ళు ఒక రకంగా అంటే చెప్పాలంటే షాక్లో ఉన్నారు, ఎప్పుడు ఊహించలేదు సడన్గా నాకు స్వామీజీ నిజంగానే ఇక్కడి వరకు వచ్చేస్తారని అమెరికాకి ఇలా కార్గో షిప్లో. కానీ ప్రభుపాల్ వారు వచ్చారు, ఎంతో ఆశ్చర్యపోయారు, కొంచెం సర్ప్రైజ్ అయ్యారు. కానీ ప్రభుపాల్ వారు అక్కడ రాక వాళ్ళలోనే కాదు అందరిలో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో, నేబర్స్లో, ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో అందరిలో ఒక ఆసక్తి రేపిందనమాట. ఎవరో ఇండియా నుంచి ఒక స్వామీజీ వచ్చారంట, ఒక సన్యాసి వచ్చారంట, ఒక మాంక్ వచ్చారంట, ఆయన ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చారంట, ఏదో మిషన్ మీద వచ్చారంట, ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్నారంట, వీళ్ళ అపార్ట్మెంట్లో.
ఆయనతో చూడాలి, ఆయనతో మాట్లాడాలి, అసలు ఎందుకు వచ్చారు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చూడాలని ఉంది, ఆయన కలుసుకోవాలని, ఆయన ప్రశ్నలు అడగాలని ఉంది. సో ఎంతో కుతూహలత, ఉత్సాహం అనమాట ఎంతోమందికి, తెలిసిన వాళ్ళందరికీ కూడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా. సో ఇవన్నీ గమనించిన మిస్సెస్ అగర్వాల్, అదే శాలీ అగర్వాల్, ఆమె చూసి అరే అందరు రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు, ఇదంతా ఎంతమందికి ఎన్నిసార్లు అని చెప్పాలి, సరే ఇది ఒక న్యూస్ పేపర్లోనే ఆర్టికల్, ఇదేదో సెన్సేషన్ లాగా అనిపిస్తుంది, న్యూస్ పేపర్లోనే ఆర్టికల్ ఇచ్చేద్దామంట అనేసి ప్రభుపాల్ వారికి అన్నాను. ప్రభుపాల్ మీ గురించి మీరు ఇలా వచ్చారు, మా ఇంట్లో ఉంటున్నారు అనేసి న్యూస్ పేపర్లో నేను ఇట్లా పబ్లిష్ చేసి ఒక ఆర్టికల్ మీ గురించి, మీరు ఎందుకు వచ్చారు ఏంటనే అన్ని విషయాలు మీరు ఒకసారి చెప్పేస్తే వివరంగా అందరి సందేహాలు తీరిపోతాయి, మాకు కూడా నిమ్మలంగా ఉంటుందంటే సరే సరే అనేసి ప్రభుపాల్ వారు నవ్వారనమాట. మీ ఇష్టం. ఆమె వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందనమాట నెక్స్ట్ రోజే న్యూస్ పేపర్ ఆఫీస్కి. కానీ అక్కడ కొంతమంది న్యూస్ పేపర్ ఆఫీస్ వాళ్ళు విని ఈమె స్టోరీ అంతా మాకు అదేం పెద్ద సెన్సేషన్ న్యూస్ అనిపించట్లేదు, మా పత్రికలో ప్రచురించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఒక న్యూస్ పేపరు బట్లర్ ఈగల్ అనే న్యూస్ పేపర్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించింది, తప్పకుండా ఇది ఒక మంచి న్యూస్ అవుతుంది మాకు అనేసి ఒక ఫోటోగ్రాఫర్ కూడా వచ్చి వాళ్ళ ఇంటికి ప్రభుపాల్ వారు అలా చేతిలో శ్రీమద్ భాగవతం పట్టుకొని ఉన్నారు, లివింగ్ రూమ్లో నించొని ఉన్నారు, క్లిక్ చేశారన్నమాట ఫోటోని. అది మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికిపోతుంది. ఆ ఫోటోని నెక్స్ట్ డే పత్రికలో సెప్టెంబర్ 22వ తారీఖున పేపర్లో ఆర్టికల్, ఆ ఫోటో వచ్చింది. ఆ క్యాప్షన్ ఏంటంటే ఆర్టికల్ అంబాసిడర్ ఆఫ్ భక్తి యోగా, అంటే భక్తి యోగా తీసుకొని ప్రచారం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి భారతదేశం నుంచి. సో ఇలా ఒక భారతదేశం నుంచి ఒక సన్యాసి మన దేశానికి, అమెరికాకి వచ్చారు. ఆయన ఒక శ్రీమద్ భాగవతాన్ని తీసుకుని వచ్చారు. ఇది వాళ్ళ గ్రంథం అంట, దీన్ని పంచడానికి, ఇందులో విలువైన జ్ఞానాన్ని పంచడానికి వచ్చారంట, అది మన బైబిల్ లాంటిదంట. అలా ఆర్టికల్ రాశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన తన వాక్యాల్లో చెప్పింది ఏంటంటే, శిల ప్రభుపాల్ వారు, మై మిషన్ ఈజ్ టు రివైవ్ పీపుల్స్ గాడ్ కాన్షియస్నెస్. ప్రభుపాల్ వారు అన్నారు, ఆ స్వామీజీ అంటున్నారు, ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు వచ్చారు అంటే, ఆయన ఉద్దేశం అంట ప్రజల్లో అందరిలో కూడా భగవత్ చేతన జాగృతం చేయడానికి వచ్చారు అంట. ఆయన అనేది ఏంటంటే, స్వామీజీ ఇలా ఒకవేళ అమెరికన్లు వాళ్ళల్లో ఉన్న భగవత్ చింతన, భగవత్ చేతనను జాగృతం చేసుకుని ఆధ్యాత్మికంగా భక్తి ఆధ్యాత్మికంగా జీవితాన్ని అనుసరిస్తే వాళ్ళ జీవితాలు ఎంతో ఎంతో ఆనందమయంగా ఉంటాయి, అది ఆయన వ్యక్తం చేశారు అని ఒక మొత్తం ఆర్టికల్. ఆయన ఎందుకు వచ్చారు, ఏం సంగతి, ఆయన ఉద్దేశం ఏంటి, ఎక్కడ ఉంటున్నారు, ఫోన్ నెంబర్తో సహా మొత్తం ఆర్టికల్ అంతా పెట్టేశారనమాట న్యూస్ పేపర్లో. నెక్స్ట్ రోజే వచ్చింది. ఇంకా దాని తర్వాత వాళ్ళు అనుకున్నారంట, ఈ అగర్వాల్ ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నారంటే, ప్రభుపాల్ వారు ఎందుకు వచ్చారు, ఈయనకి ఇక్కడ ఏమో అంటే వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు ఈయన ఒక ఇస్కాన్ని స్థాపిస్తారు, ఇస్కాన్ అనే అంతర్జాతీయ ఒక సంస్థను స్థాపిస్తారని ఎప్పుడు ఊహించలేదు. వేలాది మంది శిష్యులను, ఆయనకు వేలాది మంది శిష్యులు అవుతారని కూడా వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు అనుకున్నారేమంటే, ఈయన ఇన్ని పుస్తకాలు తీసుకొచ్చారు కదా శ్రీమద్ భాగవతం, మేబీ ఈ పుస్తకాలు అమ్ముకొని అలాగే ఇంకా పుస్తకాలు ప్రచురించడానికి ఆయన కొంతమంది స్పాన్సర్లు, డోనర్లు కావాలి, వాళ్ళను ఎవరైనా వెతకడానికి వచ్చినట్టున్నారు. అలా కొంతమంది కొన్ని డబ్బులు కలెక్షన్ చేసుకొని స్పాన్సర్, డోనర్లు వెతుక్కొని మళ్ళీ నెల తర్వాత తిరిగి వెళ్ళిపోతారేమో, అదే ఉద్దేశం అనుకుంటే పెద్ద అయినది అని అనుకున్నారన్నమాట వాళ్ళు. సో దాని తర్వాత ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు ఇప్పుడు, మరి ప్రభుపాల్ వారు కలవాలి, చూడాలి, మాట్లాడాలి, కుతూహలత. అది చూసి ఇప్పుడు అక్కడ గోపాల్ అగర్వాల్ వాళ్ళ ఇంట్లో 6 నుంచి 9 గంటల వరకు ఓపెన్ హౌస్ని పెట్టారనమాట. అంటే ఆ సమయంలో ఎవరైనా వచ్చి స్వామీజీని కలవచ్చు, మాట్లాడవచ్చు, మీకు కావాల్సిన అడిగిన ప్రశ్నలు అడగవచ్చు, సమాధానం వినొచ్చు. సో ఈ విధంగా మీ యొక్క కుతూహలత, మీ యొక్క సందేహాలన్నీ తీర్చుకోవచ్చు అని. సో ప్రభుపాల్ వారి కలవడానికి ఎంతోమంది వచ్చేవారంట. ప్రభుపాల్ వారితో పాటు లగేజ్లో చిన్న లగేజ్ అయినా దాంతోపాటు ఒక అంబ్రెల్లా మాత్రం ఉండేది. ఇంకా ప్రభుపాల్ వారు ఒక స్పెషల్ హ్యాట్, ఒక టోపీ ఉండేదన్నమాట ప్రభుపాల్ వారికి. అది ఒక మీరు చూసే ఉంటారు ఒకసారి, ప్రభుపాల్ వారి టోపీ ఒక మొత్తం వేసుకొని ఉంటారు కదా, ఒక స్విమ్మింగ్ క్యాప్ లాగా ఉంటుంది. సో శాలీ అగర్వాల్ అన్నమాట, అదొక సెన్సేషన్లో అయిపోయింది. ఆయన స్విమ్మింగ్ క్యాపు, ఇంకా అంబ్రెల్లా. ఆయన అంబ్రెల్లా తీసుకొని ఎందుకు వచ్చారు, ఇంకా ఆ స్విమ్మింగ్ క్యాప్ వెరైటీగా ఉండేసరికి ఆయన ఒక క్యూరియస్ అనమాట, అందరూ ఒక క్యూరియాసిటీ, అసలు ఎవరు, ఎందుకు, ఏంటి, వాళ్ళందరికీ చాలామందికి ఒక పుస్తకంలో ఉన్న ఒక స్టోరీ పుస్తకంలో, కథల పుస్తకంలో ఉన్న ఒక క్యారెక్టర్ బయటకు వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించిందంట. సో ఎప్పుడు ఇలా ఒక స్వామి ఒక ఇంట్లో ఉండడం, ఇలా సన్యాసి రావడం, భారతదేశం నుంచి ఉండడం అనేది
ఇంకా ప్రచారం చేయడానికి మిషన్ భాగవతం ప్రచారం చేయడానికి వచ్చారు. సో అవంటుంది సాలి అగర్వాల్. సో ముందుకు మేము ఏమో అనుకున్నాము, ఇప్పుడు ఈ స్వామీజీ మాతో పాటు ఎలా ఉంటారు, ఎలా చదువుకుంటాం మేము, ఎలా వ్యవహరించేది అనేది. కానీ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈయన ఎంతో మంచి మనిషి, ఎంతో మంచి గెస్ట్. నేను చూసిన, నాకు మా ఇంటికి వచ్చిన ఎంతోమంది అతిథుల్లో అందరికన్నా చాలా సులువైన అతిథి, నాకు ఏమాత్రం ఇబ్బంది కలిగించని అతిథి అంటే ఎవరంటే ప్రభుపాల్ వారే. ఎంతో మంచిగా అనిపించిన అతిథి ప్రభుపాల్ వారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు ఉన్నప్పుడు ఆమె చెప్తున్నమాట, స్వామీజీ అలా సారీ ఎంతోమంది కలిసేవారు, అలా ప్రతివారు కలిసిన ఎంతోమంది వచ్చేవాళ్ళు, కలిసేవారు, వెళ్ళేవారు. సో ప్రభుపాల్ వారు అడిగేవారు వాళ్ళ పేరేంటి, ఏం సంగతి అని. సో అలా మాట్లాడేవారు. సో మళ్ళీ వాళ్ళు ఆడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కనుక ప్రభుపాల్ వారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ కలిసినప్పుడల్లా వెంటనే ప్రభుపాల్ వారు వాళ్ళని గుర్తించేవారు. గుర్తించడమే కాకుండా వాళ్ళ పేరు పెట్టి పిలిచేవారు కూడా, వాళ్ళతో మాట్లాడేవారు కూడా, వాళ్ళతో జోక్ కూడా చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అరే ఇతను ఎంత ఇంటెలిజెంట్, ఒక్కసారి మేము అంతే ఎప్పుడో కలిసినప్పుడు పేరు చెప్పాము, వెంటనే గుర్తుపట్టి వెంటనే మళ్ళీ ఫేస్ గుర్తుపట్టేశారు. అంతేకాకుండా ఎంతో హ్యూమరస్గా మాట్లాడుతున్నారు, ఎంతో మాట్లాడడానికి కూడా ఎంతో జావియల్గా ఉన్నారు. సో చాలా మంచి, ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ప్రభుపాలతో వ్యవహరించిన ప్రతి ఒక్కరికి ఒక మంచి అనుభూతి కలిగేది కూడా. సో అలా ప్రభుపాల్ వారు అలా వచ్చి కలవడానికి ఎంతోమంది వచ్చేవాళ్ళు. కొంతమంది గెస్ట్స్ వచ్చి అక్కడ సిగరెట్ కూడా తాగేవారు ఇంట్లో. నేను ఎప్పుడు తాగేదాన్ని కాదు సిగరెట్, ఎందుకంటే నాకు తెలుసు ఒకవేళ గోపాల్ వాళ్ళ తండ్రి వచ్చారనుకో, వాళ్ళ తండ్రి ముందట నేను సిగరెట్ తాగొద్దని ఆ మాత్రం సంస్కృతి నాకు ఉంది. అందుకే నేను ఇక్కడ అలాగే అనుకున్నాను, గోపాల్ వాళ్ళ తండ్రి అలాగనే అనుకున్నా ఈయనను కూడా, స్వామీజీని కూడా. అందుకే నేను కూడా ఎప్పుడు ఆయన ముందట సిగరెట్ తాగలేదు. ఆయనకు నచ్చదు, ఆయన ఇష్టం లేదని నాకు తెలిసి, అర్థమయ్యి కూడా అది సంస్కారం కాదని తెలిసి. కానీ అక్కడ చాలామంది గెస్ట్లు వచ్చేవారు, వాళ్ళు సిగరెట్ తాగేవారు. సో నేను అనేదాన్ని మీకు ఇబ్బందిగా ఉండేమో అని. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, పే నో అటెన్షన్, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేసేయని. సో అలా ప్రభుపాల్ వారు చదువుకుపోయేవారు, ఎప్పుడు దాన్ని డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వలేదు, దాన్ని అడ్జస్ట్ అయిపోయారు అనమాట. అలా ఆయనకి ఇష్టం లేని సంస్కృతి, అలా ఇష్టం లేని జరిగినా కానీ కొన్ని. సో అలా ఒకసారి ఒక సందర్భంలో ఒక గెస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చిన వ్యక్తి అడిగారనమాట ప్రభుపాదని ఒక ప్రశ్న, జీసస్ క్రైస్ట్ ఎవరు మీ ప్రకారం అని. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఆయన భగవంతుడి యొక్క సంతానం, ఆయన భగవంతుడి యొక్క తనయుడు, భగవంతుడి యొక్క కొడుకు. అంటే వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యపోయారు, వావ్ మీరు కూడా జీసస్ క్రైస్ట్ని భగవంతుడి యొక్క కుమారుడిగా మీరు స్వీకరిస్తారా? మేము కూడా అదే అనుకుంటున్నాము, మేము ఇంకా మీరు వేరేమో చెప్తారేమో అనుకున్నాము. తర్వాత ప్రభుపాల్ వారు అన్నారు, మీరు కూడా భగవంతుడి యొక్క సంతానమే, అందరము భగవంతుడి యొక్క సంతానమే. సో అది విని అవునా నిజంగానా? సో ప్రతి వాళ్ళు చాలామంది ఏంటంటే అలా ప్రభుపాల్ వారి ఆన్సర్స్ విని చాలా ఆసక్తికరంగా వాళ్ళకి అనిపించేది అనమాట. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు చూడ్డానికి చాలామంది వచ్చేవారు క్యూరియస్తో. ఆమె సాలి అగర్వాల్ మా అమ్మ నాన్నలు కూడా ఎంతో దూరం నుంచి ప్రభుపాల్ వారు చూడడానికి కలవడానికి వచ్చారు. సో ఆయన ఒక సెన్సేషన్ అయిపోయాడు మా ఇంట్లో చాలామందికి. సో మామూలుగా ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు అక్కడ బట్లర్ పెన్సిల్వేనియాలో ప్రభుపాల్ వారి యొక్క దినచర్య ఎలా ఉండేది, ఏం చేసేవారు అనే విషయాలు కూడా సాలి అగర్వాల్ షేర్ చేసుకుంటుందన్నమాట. సో ఆమె చెప్తుందన్నమాట. ఇదంతా తర్వాత ఇంటర్వ్యూలో ఆమె గోపాల్ అగర్వాల్ చాలా విషయాలు చెప్పారు ప్రభుపాల్ వారి గురించి. సో ప్రభుపాల్ వారు ఉన్నది YMCA బిల్డింగ్లో ఒక రూమ్లో ఉంటున్నారు. సో పొద్దున ప్రభుపాల్ వారు ఆయన లేచి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి జపం చేసుకొని అంత సాధన చేసుకొని 7 వీళ్ళ ఇంటికి వచ్చేవారు అనమాట ప్రభుపాల్ వారు. అలా 7 వరకు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అక్కడికి వచ్చి 7 పాలు తాగేవారు. పాలతో పాటు ఆమె అంటుంది ఏవో రోల్డ్ ఓట్స్ లాంటివి, అంటే బేసికలీ అటుకులో మరమరాలు తీసుకొని వచ్చేవారు, దాంతోపాటు పాలతో తీసుకునేవారు అనమాట. అది ఆయన లగేజ్లో ఒక ముఖ్య భాగంగా పెద్ద బ్యాగే తీసుకొని వచ్చారు. ఒక వారాల తరబట్టి మొత్తం ఒక 3-4 వారాలు సరిపోయేంత. సో రోజు ప్రభుపాల్ వారు వచ్చేవారు, పొద్దున పాలు అవే అటుకులు అవే తీసుకునేవారు. అంతే 7కి 7:45కి మా వారు గోపాల్ అగర్వాల్ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు 9:30 నుంచి స్టార్ట్ చేసేసేవారు. ఏంటి కుకింగ్, లంచ్ ప్రిపరేషన్.
వంట స్టార్ట్ చేసేవారు భోజనం, మధ్యాహ్నం భోజనం కోసం. సో అలా ఒక 2 గంటల పాటు సుమారుగా ఆయన వంట చేసేవారు. సో ఆమె గమనించేది, నేను చూసేదాన్ని. ఆయన డబ్బాలు అని బ్రాస్ వెజల్స్ అవన్నీ కూడా ఎలా స్టీమ్ కుకింగ్ చేసేవారు, ఎలా కింద దాలు, మళ్ళీ సబ్జీలు, మళ్ళీ రైసు, మళ్ళీ చపాతీలు కూడా ఆయన చేత్తోనే చేసేవారు. మళ్ళీ రోలింగ్ పిన్ కూడా లేకుండా అలా రోల్ చేస్తాం కదా, అది కూడా కాకుండా చేత్తోనే తట్టే చపాతీలు చేసేవారు. సో అవన్నీ కూడా చూసేదాన్ని. అలా 11:30కి పూర్తి చేసుకొని ప్రభుపాల్ వారు లంచ్ తీసేసుకునేవారు. 12ంటికి మా వారు వచ్చేవారు. మామూలుగా ప్రతిరోజు షెడ్యూల్ ఏంటంటే 12ంటికి మా గోపాల్ అగర్వాల్ వచ్చేసి తర్వాత నేను ఆయనకి శాండ్విచ్ వడ్డించేదాన్ని. శాండ్విచ్ తినేసి మళ్ళీ ఇంటికి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. కానీ తర్వాత ప్రభుపాల్ వారు వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆయన చేసే వంట అందరికీ బాగా నచ్చింది. సో మేము కూడా రుచి చూసాము, మాకు బాగా నచ్చింది. సో అది చూసి ప్రభుపాల్ వారు ప్రతిరోజు మా అందరి కోసం వంట వండేవారు, ఆయన ఒక్కొక్కరికే కాకుండా. సో ఆ రోజు నుంచి ఇంకా ప్రతిరోజు ఆయన ఉన్నప్పుడు మధ్యాహ్నం ఆయనే వంట చేసేవారు. ప్రతిరోజు ఒక ఫీస్ట్ లాగా ఎన్నో వంటకాలు చేసేవారు మా అందరికీ. సో మేమందరం కలిసి భోజనం చేసేవారు. దాని తర్వాత అలా భోజనం చేసిన తర్వాత 1 గంటకి ప్రభుపాల్ వారు అక్కడి నుంచి తిరిగి మళ్ళీ తన ఫ్లాట్, అదే తన రూమ్ ఎక్కడైతే YMCAలో ఉందో అక్కడికి వెళ్ళిపోయారంట. సో మళ్ళీ అక్కడి నుంచి ఒక 5 వరకు, సాయంత్రం 5-6 వరకు ప్రభుపాల్ వారు తన పుస్తక రచన, బుక్ ట్రాన్స్లేషన్ వరకు, అదే రైటింగ్ వరకు మాత్రం అక్కడ చేసుకొని తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం వచ్చేవారనమాట. సో ఆమె షేర్ చేసుకునేదనమాట అలా. సో ప్రభుపాల్ వారు మరి నెక్స్ట్ డే నుంచి వంట పెద్దగా చేసేవారు. సో నేను మామూలుగా ఇంటి పని చేసుకునేదాన్ని ఇంట్లో. అంతేకాకుండా ప్రభుపాల్ వారికి అలా వంట చేసుకోవడానికి సమయంలో నేను సబ్జీ, అదే కూరగాయలు కత్తిరించడం, అలాంటి చిన్న చిన్న సేవస్ హెల్ప్ కూడా చేసేదాన్ని. కానీ తర్వాత ప్రభుపాల్ వారి మొత్తం అది దానికి ఎలా వండాలని దాన్ని చూసి ఆయనే చేసేవారు. కానీ ఇవన్నీ సబ్జీ, ఇవన్నీ అంటే ఇవన్నీ కూరగాయలు అవన్నీ కొనడానికి కూడా నేను ప్రభుపాల్ వారిని తీసుకొని వెళ్ళేదాన్ని సూపర్ మార్కెట్కి. సో ప్రభుపాల్ వారు ఎప్పుడు సూపర్ మార్కెట్ చూడలేదనమాట. సో అమెరికాకి ఆయన కొత్త. సో అమెరికా విధానాలు, అమెరికా యొక్క పద్ధతులు, అమెరికన్ల యొక్క సంస్కృతి, ఇవన్నీ చూసి ఆయన కొంచెం వింతగా చూసేవారు, కొంచెం ఆశ్చర్యకరంగా చూసేవారు. ఆయనకు కుతూహలంగా అడిగేవారు, ఇదేంటిది, ఇది ఎలా చేశారు, ఇదేంటి అని ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకునేవారు కూడా. ఆయనకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. కొన్నిటిని బాగా అప్రిషియేట్ కూడా చేశారు. అంటే చాలా మమ్మల్ని ఈ అమెరికా పద్ధతుల్ని ఆయన నచ్చాయి కూడా కొన్ని. సో ఆ విధంగా ఆయన ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళి చూశారు. అక్కడ అన్ని కూరగాయలు అన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి, ఫ్రీజర్లో ఉన్నాయి. ఫ్రోజన్ బీన్స్, ఫ్రోజన్ బెండకాయ, దొండకాయ, ఇవన్నీ కూడా. సో ఇలా కూరగాయలు చూసేవారు. సో అరే వీటిని కత్తిరించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ కట్ చేసి పెట్టారని చూసేవారు అనమాట. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు మొత్తానికి ఈ విధంగా ఎన్నో విషయాలు చూసేవారు. ఇంకా నేను అలా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రభుపాల్ వారు అలా కౌచ్ మీద కూర్చొని ఉండేవాళ్ళు. నేను ఇల్లంతా కూడా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేదాన్ని. సో ఆ సమయంలో మళ్ళీ ప్రభుపాల్ అడిగారు, ఇది కొత్త విధానంగా క్లీన్ చేస్తున్నావు, వ్యాక్యూమ్ క్లీనర్ ఏంటి, అది ఇలా పనిచేస్తుంది, మేము బట్టలు ఉతికే ఆరేసే విధానం, లాండ్రీకి ఇచ్చే విధానం, సో అన్ని విధాలు మేము మా లైఫ్ స్టైల్ అంతా కూడా గమనించి ప్రతి విషయాన్ని అడిగేవారు. సో మేము ఒక్కొక్కసారి ఇలా ఇది వ్యాక్యూమ్ క్లీనర్ గురించో లేకపోతే ఫ్రిడ్జ్లో అన్ని కూరగాయలు పెట్టేదాన్ని నేను ఫ్రీజర్లో. సో ప్రభుపాల్ వారు పొద్దున్నే వచ్చేసి ఆయనకి ఏం కావాలో అవన్నీ సెలెక్ట్ చేసేసుకొని దాని ప్రకారం సబ్జీ చేసుకునేవారు. ఆయనకి చాలా నచ్చేది, అన్ని సబ్జీలు మనకి ఉన్నాయి అక్కడ. సో మేము ఆయన జస్ట్ ఎలా ఆయన వంట చేస్తున్నారు, ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు, ఆయన అడిగే ప్రశ్నలు మాకెంతో ఆసక్తికరంగా అనిపించేవి. ఆయనకు అన్ని కొత్త విషయాలు చూపించడంలో మాకెంతో అభిరుచి ఉండేది. మా అమెరికాలో ఉన్న అన్ని కొత్త విషయాలు కూడా ఆయన ఇంకా తెలుసుకోవాలని ఆయనకు కూడా ఎంతో కుతూహలత ఉండేది. సో మాకు చూపించాలన్నది ఒక మంచి మాకు ఒక ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం అన్నమాట. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు మళ్ళీ తిరిగి ఇప్పుడు 6ంటికి వీళ్ళు అప్పటికల్లా ఈవినింగ్ భోజనం చేసేస్తారనమాట. సో 6ంటి తర్వాత ప్రభుపాల్ 6ంటికల్లా చేరుకునేవారు మళ్ళీ ఇంటి, అంటే YMCA నుంచి వీళ్ళు అపార్ట్మెంట్కి వచ్చేసేవారు. ఎందుకంటే 6 నుంచి 9 వరకు
చాలామంది వచ్చి కలిసేవారు ప్రభుపాల్ వారిని, జస్ట్ మాట్లాడడానికి, కలుసుకోవడానికి, ప్రశ్నలు అడగడానికి. సో అందుకనే ప్రభుపాల్ వారు అప్పుడు మామూలుగా ఈ ప్రభుపాల్ వారు వచ్చే హరే కృష్ణ, ప్రభుపాల్ వారు వచ్చే సమయానికన్నా కొంచెం ముందే వాళ్ళు భోజనం చేసేసుకొని, మామూలుగా ఏంటంటే వాళ్ళు మాంసం తింటారు. సో మాంసం తినేసి తర్వాత మొత్తం క్లీన్ చేసేసి స్మెల్ రాకుండా ఆమె అరేంజ్ చేసేది. సో ఆమె చెప్పేదనమాట, ఎందుకంటే నాకు తెలుసు ప్రభుపాల్ వారు మాంసం తీసుకోరు, ఆయనకు నచ్చదు అని. అందుకనే ఆయన లేనప్పుడే మేము ఈవినింగ్ ఆయన రాకుండా ముందే మేము తినేసేవాళ్ళం, ఇంకా క్లీన్ చేసేసేదాన్ని. కానీ ఒకరోజు ప్రభుపాల్ వారు కొంచెం ఎర్లీగా వచ్చేసారు. సో అప్పటికి ఇంకా మేము అది క్లీనింగ్ అవ్వలేదు. సో అంతా స్మెల్, మొత్తం మాంసం స్మెల్, మేము తిన్న స్మెల్ అంతా కూడా వస్తుందన్నమాట ఇల్లంతా. సో నేను అన్నాను, సారీ ప్రభుపాద్, నేను ఇంకా మేము మాంసం తిన్నాము, మేము ఇంకా క్లీన్ చేయలేదు, మీరు వచ్చే సమయానికల్లా మీరు మన్నించండి అంటే కూడా ప్రభుపాల్ వారు థింక్ నథింగ్ ఆఫ్ ఇట్, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వదిలేసేయండి, ఏం పట్టించుకునే అవసరం లేదు దాని గురించి అనేసి చెప్పేవాళ్ళు అమ్మకి. సో ఆ విధంగా గెస్ట్తో మాట్లాడేవారు 6 నుంచి 9 వరకు. 9ంటికి వాళ్ళ గెస్ట్లు ఏవైనా తీసుకునేవారు, స్నాక్స్ కానీ ఫుడ్ కానీ ప్రభుపాల్ వారు మాత్రం 9ంటికి వేడి పాలు తాగేసి, దాని తర్వాత ఇంకొకటి ప్రతిరోజు ఆయన బట్టలు కూడా ఉతుక్కునేవారు. ప్రతిరోజు ఆయన ఒక బట్టలు ఉతుక్కోవడం కార్యక్రమం కూడా ఉంది. ఇంకా దాని తర్వాత ఆయన తిరిగి తన YMCAలో ఉన్న రూమ్కి తిరిగి వెళ్ళిపోయేవారు అన్నమాట. ఈ విధంగా స్వామీజీ మా ఇంట్లో ఉండేవారు. సో ప్రతిరోజు ఎంతో సమయం ఇలా ఎన్నో విషయాలు మాట్లాడేవాళ్ళం. అమెరికా సంస్కృతి గురించి, కల్చర్ గురించి కూడా తెలుసుకునేవారు ప్రభుపాల్ వారు. ఇంకా అంతేకాకుండా నేను ఇంటి పని ఏమైనా చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి నన్ను ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలేదు ప్రభుపాల్ వారు. ఇంకా ప్రభుపాల్ వారికి మాకిద్దరు పిల్లలు ఉండేవారు. బ్రిడ్జ్ ఆయన మా బాబు, చిన్న బాబు, అంటే అప్పటికి 6-7 నెలలు మాత్రమే. సో ప్రభుపాల్ వారు ఆయనకి చాలా ఇష్టం అనమాట పిల్లలంటే, అందులో బ్రిడ్జ్ అంటే కూడా. సో ప్రభుపాల్ వారు అలా ఉన్నప్పుడు ఫస్ట్ టైం బ్రిడ్జ్ ప్రభుపాల్ వారి ముందు నించున్నాడు అనమాట. అంటే అప్పటి వరకు ఆయన పాకుతుండేవాడు, ఫస్ట్ టైం బాబు నించున్నాడు. సో అలా నించోగానే ప్రభుపాల్ వారు వెంటనే కోచ్ నుంచి, అదే సోఫా మీద నుంచి ముందు లేచి నిలబడి చప్పట్లు కొట్టేశారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చాలా ప్రేమ వ్యక్తం చేశారు నా పుత్రుడి పైన కూడా. సో దాని తర్వాత ఒకసారి బ్రిడ్జ్ ప్రభుపాల్ వారి యొక్క చెప్పుల్ని కొరుకుతున్నాడు. అంటే మామూలుగా చిన్నపిల్లలు ఎక్కడ ఉంటావా కింద ఉన్నవన్నీ కూడా పెట్టుకొని నోట్లో పెట్టేసుకుంటారు కదా, అలా ఒకసారి ప్రభుపాల్ వారి చెప్పుల్ని కూడా నోట్లో పెట్టుకొని కొరికేశాడు. ఇంకా ఆమెకు గుర్తున్న ఇంటరాక్షన్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను ఇంటర్వ్యూలో శాలి అగర్వాల్. ఒకసారి మా కూతురు అప్పుడు 3 ఏళ్ళ వయసు ఆమెకు, అంతే. సో దగ్గరలో ఉన్న సండే స్కూల్కి పంపించేవాళ్ళం. అక్కడ ఆమెకు జీసస్ గురించి నేర్పించేవాళ్ళు, జీసస్ కథలు చెప్పేవారు ఆమెకి. సో ఒకరోజు అలా ప్రభుపాల్ని చూసి ఆమె స్వామి జీసస్ అని పిలిచింది. సో ప్రభుపాల్ వారు నవ్వారు. సో ఈ విధంగా రోజులు అక్కడ ఉన్నప్పుడు అలా గడిచేవన్నీ గడియలు. అంతేకాకుండా ఆ సమయంలో ప్రభుపాల్ వారు అక్కడ ఉన్నప్పుడు కొన్ని అవకాశాలు కూడా దొరికాయి ప్రభుపాల్ వారికి, కొన్ని చోట్ల వెళ్ళి లెక్చర్ టాక్ ఇవ్వడానికి. లయన్స్ క్లబ్, అక్కడున్న లయన్స్ క్లబ్ వాళ్ళు ఒకసారి పిలిచారు. సో ప్రభుపాల్ వారికి అక్కడ ఆహ్వానం దొరికింది. సో అక్కడ ఆమంత్రణ దొరకడంతో అక్కడ వెళ్ళి ప్రభుపాల్ వారు లెక్చర్ డెలివర్ చేశారు. దానికి గుర్తింపుగా వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో వ్యక్తపరుస్తూ, థ్యాంక్ యూ సో మచ్ ఏసీ భక్తివేదాంత స్వామి గారు ఇలా మా లయన్స్ క్లబ్లో ఈ విధంగా తన ప్రవచనం ఇచ్చారు, మా అందరికీ ఆనందం అని అక్నాలెడ్జ్మెంట్, ఒక సర్టిఫికేట్ రిసిప్ట్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట ప్రభుపాల్ వారికి. అలాగే ప్రభుపాల్ వారు ఇంకో చోట కూడా ఒక లెక్చర్ ఇచ్చారు. వై అండ్ సెయింట్ ఫిడెల్స్ సెమినరీ కాలేజ్ ఇన్ హెర్మన్, పెన్సిల్వేనియాలో ఇంకో కాలేజీలో కూడా లెక్చర్ ఇచ్చారు. సో అక్కడ నుంచి కూడా అలా అక్కడక్కడ ప్రభుపాల్ వారు అవకాశం దొరికినప్పుడల్లా అక్కడ ప్రచారం కూడా చేశారనమాట కొద్దిగా. దాని తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే, ప్రొఫెసర్ లార్సన్, ఆయన చైర్మన్ ఆఫ్ ఫిలాసఫీ, స్లిప్పరీ రాక్ స్టేట్ కాలేజ్ యొక్క చైర్మన్ అనమాట ఫిలాసఫీ డిపార్ట్మెంట్కి. సో ఆ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఆయన ఈ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చూశారనమాట. అక్కడ ఈ స్వామీజీ ఫోటో, ప్రభుపాద్ ఫోటో కింద అండ్ ఆర్టికల్ అంతా చదివి ఆయనకు ఇంప్రెస్ అయ్యారు చాలా.
అరే నేను తప్పకుండా ఈ స్వామీజీని కలవాలి, కలిసి మా స్టూడెంట్స్కి ఒక లెక్చర్ కూడా ఇవ్వాలితో పాటు మన కాలేజీలో ఫిలాసఫీ స్టూడెంట్స్కి. సో అక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేశారు. ఆయనకు అర్థమైందంటే ఆ అపార్ట్మెంట్లో ఇప్పుడు ఉండట్లేదు, దగ్గరలో ఉన్న వైఎంసీఏ దగ్గర ఒక రూమ్లో ఉంటున్నారని. సో స్వామీజీతో ప్రభుపాద్తో మాట్లాడారు. దాని తర్వాత అలా తన పికప్ చేసుకోవడానికి వచ్చారు స్వామీజీని, తన కాలేజ్కి తీసుకెళ్ళి ప్రోగ్రాం కోసమని. సో అప్పుడు అక్కడికి చేరుకొని కారులో ఆయన చెప్పారనమాట, స్వామీజీ చాలా సింపుల్ పర్సన్, ఆయనే నడుచుకుంటూ అక్కడ స్ట్రీట్ కార్నర్ వరకు వచ్చేసారు, చివరి వరకు, గల్లీ చివరి వరకు. నేను జస్ట్ వెంటనే కార్లో పికప్ చేసుకున్నాను. ఆయన చాలా మంచి మనిషి, చూడడానికి నాకు చూడగానే ఎంతో ఆకర్షితున్నైపోయాను. తర్వాత నేను అడిగాను, ఇలా నేను మిమ్మల్ని మా స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి మీ క్లాస్ ఇచ్చే కన్నా ముందు, సో మీ పేరు కొన్ని డీటెయిల్స్ అడుగుతున్నాను, అలాగే మీ పేరు కరెక్ట్గా ప్రొనౌన్స్ ఎలా చేయాలో చెప్పమండి అని అడిగాను. అది ఇండియన్ పేరు కనుక నాకు కొంచెం అర్థం చేసుకోవడానికి, పరకడానికి, ప్రొనౌన్స్ కరెక్ట్గా చేయడానికి కొంచెం టైం పట్టింది. అందుకే నేను మళ్ళీ అడిగాను ఆయన పేరేంటని. ఆయన స్వామీజీ భక్తి వేదాంత అని చెప్పారు. మళ్ళీ అడిగినా కానీ విసుక్కోకుండా మళ్ళీ కూడా ఆయన చెప్పారు. నాకు అర్థమయ్యే వరకు ఆయన నాకు రిపీట్ చేశారు. సో నేను కొంచెం స్లోగా అయినా వెంటనే తర్వాత పికప్ చేసుకున్నాను. ఆయన ఓపికగా చెప్పారు నాకు అన్నీ నేను అడిగిన విషయాలకి. సో ఆయన వ్యక్తిత్వం, ఆయన మాట అప్పుడే చూసి నాకు అర్థమైపోయింది. ఈయన చాలా పట్టుదల, చాలా ఓపిక, చాలా గొప్ప మనిషి, గొప్ప లక్షణాలు ఉన్న మనిషి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఈయనలో తప్పకుండా మంచి లోపల నుంచి మంచి గొప్ప వ్యక్తి అని విషయాన్ని నేను అప్పుడే గ్రహించాను. నేను ఇప్పుడు ఊహించలేదు ఇతను తర్వాత ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్కాన్ అనే పెద్ద సంస్థను స్థాపిస్తాడని మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు. నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ వచ్చారు, ఒక నెల రోజులు ఉంటారు, అక్కడ ఇక్కడ కొన్ని లెక్చర్స్ ఇస్తారేమో, ఆయన ప్రవచనాలు ఇచ్చేసి అలా ఆయన చెప్పాలనుకుని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బుక్స్ ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోతారు తన దేశానికి అని నేను అనుకున్నాను. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఇంతమంది శిష్యుల్ని తయారు చేస్తారు, మొత్తం ఇన్ని మందిరాలని తయారు చేసి సృష్టిస్తారు, ఇలా ఇస్కాన్ సంస్థని స్థాపిస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు. సో నేను ఆయన తీసుకొని మా కాలేజ్కి వెళ్ళాను. వందల స్టూడెంట్స్ జమ అయ్యారు, ఏకత్రమయ్యారు హాల్లో. సో ప్రభుపాల్ వారికి నేను ఇంట్రడ్యూస్ చేశాను. వెంటనే ప్రభుపాల్ వారిని ఆహ్వానించగానే ఆయన స్టేజ్ పైనకి వచ్చేసారు. ముందు హరే కృష్ణ కీర్తనం చేశారు మెల్లిగా. దాని తర్వాత ఆయన మైక్ ఏం లేదు, అలాగే డైరెక్ట్గానే ఆయన క్లాస్ స్టార్ట్ చేసేసారు. దాని తర్వాత క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ కూడా తీసుకున్నారు. సో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కూడా జవాబులు ఇచ్చారు. ఈ విధంగా ప్రోగ్రాం బాగానే జరిగింది. దాని తర్వాత ప్రభుపాల్ వారు అక్కడ యూనివర్సిటీలో ఇంకో ప్రొఫెసర్ ఉన్నారు, ఇండియన్ ప్రొఫెసరు, ఆయన పేరు డాక్టర్ మోహన్ శర్మ. సో ఆయన తన కూతురుతో పాటు ఉన్నారు, 16 ఏళ్ళ వయసు కూతురు. వాళ్ళు ఆహ్వానించారు ప్రభుపాల్ వారిని వాళ్ళ ఇంటికి రమ్మని. సో ఆయన ప్రభుపాల్ వారు ఆ మోహన్ శర్మ అనే డాక్టర్తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఆతిథ్యం స్వీకరించి వాళ్ళు అడిగారు ఏమైనా మీరు స్వీకరించండి తినండి అని. సో ప్రభుపాల్ వారు అక్కడ పాలు తాగారు, కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నారు, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు మా ఇంటిని ఆశీర్వదించండి అంటే సరే అని వాళ్ళ ఇంటికి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. దాని తర్వాత మా హరే కృష్ణ. సో వాళ్ళ కూతురికి కూడా ఇలా ఆశీర్వదించమని అంటే సరే ప్రభుపాల్ ద్వారా ఎలాగైతే ఇలా పెద్దవాళ్ళు పిల్లలకి ఆశీర్వదిస్తారు ఇలా, సో అలా ఆశీర్వాదం ఇచ్చేశారు. దాని తర్వాత అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ప్రభుపాల్ వారు చూశారు, గమనించారు. ఇప్పటివరకు ఆల్రెడీ ఒక 3 వారాలు అలా అయిపోయింది, ఇంకొన్ని రోజుల్లో నెల అయిపోతుంది. నెల రోజులే ప్రభుపాల్ వారికి ఇక్కడ వీళ్ళింటో స్పాన్సర్షిప్ ఆతిథ్యం దొరికింది. సో ప్రభుపాల్ వారికి అలా వీసా అతను అడిగినప్పుడు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోతారు, ఎన్ని రోజులు వీసా మీకు కావాలంటే 2 నెలలని చెప్పారు. ఎందుకంటే ఒక రోజు వీళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఉంది మనకి స్పాన్సర్షిప్, తర్వాత మహా అంటే ఒక నెల, ఇంకో రోజు నెల ఎలాగో గడిపేయగలనేమో, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండలేమేమో అనుకొని ప్రభుపాల్ వారు అలా 2 నెలలని చెప్పారు. ఇప్పుడు నెల వస్తుంది, దగ్గర పడుతుంది. మరి ప్రభుపాల్ వారికి మరి ఏం చేశారు, ఏం జరిగిందండి ఇప్పటివరకు? ప్రభుపాల్ వారు ఇక్కడ అమెరికాలో అసలు ఉండగలనా, అసలు బతకగలమా,
అసలు నేను చెప్పింది ఎవరికైనా అర్థమవుతుందా, అసలు ఎవరికైనా ఆసక్తి ఉందా ఆధ్యాత్మిక విషయాలపైన, వాళ్ళ వాళ్ళు అసలు ఎంతో రజోగుణం తమోగుణంలో ఉన్నారు, మరి వాళ్ళకి ఆధ్యాత్మికత పైన ఏమైనా అభిరుచి ఉందా, మరి నా యొక్క ఈ భాగవత్ సందేశాన్ని వాళ్ళు స్వీకరించే దానికి వాళ్ళు అంగీకరిస్తారా, ఇలా ఎన్నో సందేహాలు సంశయాలు ఏవైతే ప్రభుపాద వారి మనసులో ఉండేనో ఎప్పుడైతే అవి వ్యక్తం చేశారో భగవంతుడి ప్రార్థనలో, సో ఆ సంశయాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు ప్రభుపాద వారికి. ఆయనకు అర్థమైపోయింది ఇక్కడ అమెరికాలో ఉన్న ప్రజలు, ప్రభుపాద వారు అంటారు, వీళ్ళు ఎంతో సమృద్ధిగా ఉన్నారు, భారతదేశంలో ఉన్నంత పేదరికం ఇక్కడ లేదు, ఇక్కడ చాలామంది కూడా సమృద్ధిగా ఉన్నారు, కావాల్సిన భౌతిక సదుపాయాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇంకా వీళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక విషయాలు పైన అభిరుచి కూడా ఉంది. మేబీ ఇక్కడ ఉన్న రిలీజియన్ వాళ్ళు ఏమైనా అగెన్స్ట్గా ఏమైనా ఉండొచ్చేమో, కానీ ఇండివిజువల్గా అయితే ప్రతి ఒక్కరు ఒక వ్యక్తిపరంగా చూస్తే మాత్రం ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి అభిరుచి ఆసక్తి ఉంది. ఇంకా నాలాంటి సన్యాసిని కూడా వాళ్ళు స్వీకరించగలుగుతున్నారు. అంతేకాకుండా నా నుంచి వినడానికి కూడా వాళ్ళకి ఆసక్తి ఉంది, నేను చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది, నేను ఏవైతే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళు స్వీకరించడానికి కూడా వాళ్ళకి ఒక మంచి మనస్తత్వం ఉంది. సో ప్రచారం చేయడానికి ఒక అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన ప్రజలు, అన్ని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రచారం జరగవచ్చు, ప్రచారం చేయొచ్చు అని ప్రభుపాదుల వారికి నమ్మకం అయితే కుదిరింది, ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. దాని తర్వాత ప్రభుపాద వారికి తెలుసు ఇలా అక్కడ ఇక్కడ ఒక లెక్చర్ ఇచ్చినంత మాత్రాన మొత్తం ప్రచారం అయిపోయింది, కానీ ప్రభుపాద వారు టెస్ట్ చేస్తున్నారు ఈ గ్రౌండ్, అసలు నేను చెప్పింది ఎవరికైనా అర్థమవుతుందా, అసలు నేను వినడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని. ఇప్పుడు క్లియర్ అయిపోయింది ప్రభుపాద వారికి. అక్కడ ఇక్కడ లెక్చర్స్ కూడా ఇచ్చారు కాలేజీల్లో అక్కడ ఇక్కడ, ఇంకా అంతేకాకుండా ఎంతోమందితో మాట్లాడారు, అమెరికా ఒక పద్ధతులు, సంస్కృతి, వాళ్ళ విధి విధానం, జీవన విధానం అనేది గమనించారు, అర్థం చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రభుపాద వారి ఇంకో ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా, సో ఇక్కడ నుంచి మరి సిటీకి వెళ్ళి ప్రచారం చేయాలి. న్యూయార్క్ సిటీ అన్నిటికన్నా పెద్ద నగరం, అప్పట్లో నంబర్ 1 నగరం మొత్తం విశ్వంలో. సో ఇప్పుడు న్యూయార్క్ సిటీకి వెళ్ళి ప్రచారం చేస్తే మనము ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అంతా ఎలా ఏంటి అనే సంగతులు. మరి న్యూయార్క్లో వెళ్ళి ఇంకొక నెల రోజులు అక్కడ గడుపుదాము అని ప్రభుపాద ద్వారా ఆలోచన. అదే సమయంలో ఇప్పుడు అక్టోబర్ 15వ తేదీ ఒక లెటర్ వచ్చింది ప్రభుపాద దగ్గరికి, సుమతి మొరార్జీ నుంచి, భారతదేశం నుంచి. ఆ లెటర్లో ఆమె ఏం రాసిందంటే, స్వామీజీ నాకు తెలిసింది మీకు ఇలా దారిలో వెళ్ళేటప్పుడు షిప్లో సీ సిక్నెస్, అదే మీకు మీ యొక్క శరీరం ఎంతో సమస్యలకు గురైంది, మీరు మరి ఇప్పుడు మీ యొక్క కోలుకున్నారా, మీ యొక్క శారీరక అవస్థ సరిగ్గా ఉందని కోరుకుంటున్నాను, మీరు సంపూర్ణంగా మీ యొక్క ఈ శారీరక అస్వస్థత నుంచి కోలుకునే వరకు సంపూర్ణంగా అక్కడే ఉండండి అమెరికాలో. అంతేకాకుండా ఇంకా అక్కడ మీరు ఏ మిషన్తో వెళ్ళారో, ఎందుకంటే నాకు అర్థమైంది మీరు అప్పుడే అక్కడ ఆల్రెడీ భాగవత్ ప్రచారం కూడా స్టార్ట్ చేసేసారని తెలిసింది. ఇంకా అంతేకాకుండా ఇక్కడ నేను మా బాలకృష్ణుడికి పూజ చేసుకుంటున్నాను, నేను ప్రార్థించుకున్నాను, మీరు అలా మొత్తం మిషన్ పూర్తి చేసుకొని మీ ఉద్దేశంతో అయితే వెళ్ళారో భాగవత్ ప్రచారం చేసుకొని తిరిగి మళ్ళీ తర్వాత మీరు ఇండియాకి, భారతదేశానికి రండి అని అలా పంపిస్తుంది. అది లెటర్ చదివి ప్రభుపాద వారికి ఎంతో ఉత్సాహం కలుగుతుంది అనమాట. సో ఇలా, ఎందుకంటే ఆమెనే పంపించే కన్నా ముందు ఆమెకి ఎంతో సందేహాలు ఉండే, అసలు ఎలా బతుకుతారు ఈయన, అక్కడ ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఏం చేయగలడు అని, అమెరికా వాళ్ళు ఎవరు వింటారు ఈ మాట అని. కానీ ఇప్పుడు ఆమె కూడా ప్రభుపాద వారికి ప్రోత్సహిస్తూ అక్కడ భగవంతుడు ప్రార్థిస్తూ లెటర్ రాసింది ప్రభుపాద వారికి. సో ప్రభుపాద వారికి ఎంతో ఆనందం కలిగింది ఆ లెటర్ చదివి. దాని తర్వాత మరి ప్రభుపాద వారి ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఒక నెల అయిపోతుంది, ఇంకో నెల నాకు వీసా ఉంది అంతే, నెల తర్వాత నేను కొంచెం వెళ్ళిపోవాలి, ఇంకో నెల రోజులు మరి ట్రై చేద్దాం అమెరికాలో న్యూయార్క్ సిటీకి వెళ్ళి ట్రై చేద్దాం, ఏమైనా జరుగుతుందేమో అని, ఏమైనా జరగగలదేమో అని నెక్స్ట్. సో ఇప్పుడు న్యూయార్క్ వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు ప్రభుపాద వారు. న్యూయార్క్ వెళ్ళే కన్నా ముందు కూడా మధ్యలో ఫిలడెల్ఫియాకి వెళ్ళి అక్కడ ఒక సంస్కృత ప్రొఫెసర్ డాక్టర్ నార్మన్ బ్రౌన్, ఆయన యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప్రొఫెసరు, సంస్కృతం ప్రొఫెసరు,
ఆయన్ని కలిసి ఒక మీటింగ్ ఉంది, ఆయనతో కలిసి మాట్లాడి ఒకవేళ ఆ మీటింగ్ క్యాన్సిల్ అయినా డైరెక్ట్ న్యూయార్క్ వెళ్ళిపోదాం, లేకపోతే అక్కడ ఫిలడెల్ఫియాకి వెళ్ళేసి అక్కడ నుంచి న్యూయార్క్ వెళ్ళిపోదాం అనేసి ప్రభుపాల్ దాన్ని నిశ్చయించుకొని వ్యక్తం చేస్తారు తన ఇచ్చను. సో దాని తర్వాత అక్కడ నుంచి బయలుదేరే రోజు వచ్చింది. శాలీ అగర్వాల్ అంటుందన్నమాట, మేము ఈ నెల రోజుల్లో నేను ఎంత ఆప్యాయతను ఆయన నుంచి అనురాగాన్ని పొందానంటే, నాకు ఒక తండ్రిలాగా అనిపించాడు, ఆయన ఒక కూతురులాగా నాకు భావన కలిగింది. ఇప్పుడు నాకు ఆయన ఇప్పుడు విడిచి వెళ్ళిపోతున్నాడు నెల రోజుల తర్వాత అంటే నాకు ఎక్కడో చాలా హృదయంలో బాధ కలిగింది. సో నేను దుఃఖంలో మునిగిపోయాను చెప్పాలంటే, ఎందుకో తెలియదు. కానీ నేను మొత్తం నా ఆలోచన అంతా ఆయన మీద వెళ్ళిపోయిందరే. ఇప్పుడు ఈయన ప్రభుపాల్ స్వామీజీ వెళ్తే మరి ఇక్కడ నుంచి ఫిలడెల్ఫియాకి వెళ్ళి అక్కడ నుంచి 2 రోజుల తర్వాత న్యూయార్క్ వెళ్ళిపోతారంట. మరి న్యూయార్క్లో ఆయనకి ఎవరు తెలీదు, మరి ఎక్కడుంటారు ఆయన, ఏం చేస్తారు, నేను మరి ఎలా అక్కడ ఆయన ప్రచారం చేస్తాడు, ఎలా ఉండేది అని నేను మొదలుపెట్టాను. సో మా ఆయన గోపాల్ అగర్వాల్ ప్రభుపాల్ వారికి స్వామీజీకి అన్నీ చెప్పారు. ఎలా అక్కడ న్యూయార్క్లో కొంచెం వేరే పద్ధతులు ఉంటాయి, లేకపోతే అక్కడ ఉన్న సిస్టమ్స్ ఏంటి, అక్కడ డబ్బులు ఎలా ఎక్స్చేంజ్ చేసేది, ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ప్రభుపాల్ వారు దినంలో స్నానం చేస్తారు రకరకాల సమయాల్లో. సో ఎక్కడ స్నానం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అన్ని విషయాలు కూడా ఆయనకు సూచించారు. చేంజ్ కూడా ఇచ్చారు, ఆయనకి ఎలా యూస్ చేయాలనే విషయాన్ని కూడా చెప్పారు. సో దాని తర్వాత ఆయన తీసుకుని ప్రభుపాల్ వారిని బస్ ఎక్కించడానికి తీసుకువెళ్ళారు. సో ఆ రోజంతా కూడా నేను అలా ప్రభుపాద్ గురించి చూసుకుంటూ దుఃఖంలో మునిగిపోయాను అని ఆమె చెప్తున్నాడు. సో ప్రభుపాల్ వారి ఉద్దేశం ఏంటంటే, ప్రభుపాల్ వారు అలా ఒక దగ్గర ఉండేసి ఇంట్లో వండుకొని తినేదానికి రాలేదు, అమెరికాలో సెటిల్ అవ్వడానికి రాలేదు, ఆయన ప్రచారం చేయడానికి వచ్చారు. సో ఆయన సన్యాసిగా ఆయన ఏ ఒక్క స్థలంలో ఆయన ఆసక్తి అక్కడ ఉండే మనిషి కాదు. ఆయన ప్రచారం కోసం అనేసి ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ న్యూయార్క్లో ప్రయత్నం చేయడానికి వెళ్తున్నారనమాట. సో ఆయన అక్టోబర్ 18వ తారీఖున ప్రభుపాల్ వారు బట్లర్ని ఆ స్థలాన్ని వదిలేసి న్యూయార్క్ అని ప్రయాణించారనమాట. సో దీని తర్వాత మళ్ళీ న్యూయార్క్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగాయి, అక్కడ ఎవరిని కలిశారు, అక్కడ ఎక్కడ ప్రచారం చేయడానికి ఏం ప్రయత్నాలు చేశారు, ఏం జరిగింది, దాని ఫలితం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా మనము వచ్చే అధ్యాయంలో నెక్స్ట్ అధ్యాయంలో చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదుల లీలామృతంకి జై. శ్రీల ప్రభుపాదకి జై. అనంత కోటి వైష్ణవ వృందకి జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.